నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. పీపీపీకి ఆదరణ కరువు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సంబరపడుతున్నట్టు, అంత సంబరపడకు, నష్టం నీకే అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఎందుకు ఇలా పెట్టాను అంటే గనక, ప్రస్తుతం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తాము అని చెప్పేసి కూటమి సర్కారు అనౌన్స్ చేసింది. కూటమి సర్కారు ఎప్పుడైతే అలాంటి అనౌన్స్మెంట్ చేసిందో, మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్నారో అది పీపీపీ విధానం కాదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కానీ, ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఆ పార్టీ నేతలు కానీ ఎక్కడా వినిపించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే దాని మీద రాజకీయం చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి అది ఎక్కడ కూడా వినిపించుకోలేదు. సో కాబట్టి వినిపించుకోకపోయింది ఒక ఎత్తు అయితే, దాని మీద నిరసనలు, ర్యాలీలు, కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేశారు. దానివల్ల ఎవరికి నష్టం? సో అటు ఫస్ట్ ప్రజలకి నష్టం. ఎందుకంటే ఈ పీపీపీ విధానంకి నిజంగానే ఆదరణ కరువైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ నిరసనలు, కోటి సంతకాలు, ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆదరణ కరువైంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగానే 2029లో అధికారంలోకి వస్తే వాళ్ళు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి బెదిరించినట్టుగా, మేము అధికారంలోకి వస్తే పీపీపీలో ఎవరైతే కంపెనీలు వచ్చారో వాళ్ళందరినీ జైల్లో పెడతాం, పీపీపీని రద్దు చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. దానివల్ల నిజంగానే ఆదరణ తగ్గింది అని చెప్పాలి. ఆ మాటలో ఎటువంటి అవాస్తవం కూడా లేదు. అయితే దీనివల్ల నష్టం ఎవరికి అని అంటే కనుక, ఖచ్చితంగా ఫస్ట్ ప్రజలకి, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎప్పుడైతే ప్రజలకు నష్టం కలుగుతుందో, ఏ రాజకీయ పార్టీ అయితే ప్రజలకి నష్టం వాటిల్లేలాగా చేస్తుందో ఆ పార్టీని ఖచ్చితంగా ప్రజలు దూరంగా పెడతారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ పీపీపీ విధానం మీద చేసిన రచ్చ, ప్రైవేటీకరణ అని మచ్చ వేసి చేసిన రచ్చ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు దూరంగా పెట్టబోతున్నారు అనే మాట 100% వాస్తవం. అయితే ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు తన చుట్టూ జన సమీకరణ చేసుకుని జై జగన్, సీఎం జగన్ అని చెప్పి నినాదాలు చేయించుకుంటూ సంబరపడిపోతున్న జగన్మోహన్ రెడ్డి రాబోతున్న విపత్తును మాత్రం గ్రహించలేకపోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ప్రజలకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్మించాలి అని అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేం. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థికంగా నష్టాల్లో ఉంది. పైగా ఇంకొక విషయం ఏంటంటే, గత ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని చెప్పేసి నాబార్డు నుంచి 3,000 నుంచి 4,000 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి ఆ నిధుల్ని పక్కదారి పట్టించింది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ అప్పు తెచ్చే అవకాశం కూడా లేకపోవటం వల్ల ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్మించాలంటే ఎప్పుడో డబ్బులు వచ్చినప్పుడు పనులు చేపడుతూ ఉండాలి. ఈలోపు ఆ పనులు ఆగిపోతూ ఉంటాయి. 10 ఏళ్ళు పడుతుందో, 15 ఏళ్ళు పడుతుందో, 20 ఏళ్ళు పడుతుందో మెడికల్ కాలేజీలు పూర్తవడానికి చెప్పలేము. సో అందుకని ప్రైవేట్ కంపెనీస్ని భాగస్వామ్యం చేసుకుని నిర్మిస్తే ఆ ప్రైవేట్ కంపెనీస్కి కొన్ని సీట్లు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెడికల్ కాలేజీలో 250 సీట్లు ఉన్నాయనుకోండి, దాంట్లో 100 సీట్లు ఆ కాలేజీ నిర్మించి ఇచ్చినందుకు ప్రైవేట్ కంపెనీకి ఇస్తాం, 150 సీట్లు పేద వైద్య విద్యార్థులకి, మెరిట్లో పాస్ అయిన వైద్య విద్యార్థులకి ఇవ్వచ్చు. అలాగే ఆసుపత్రి నిర్మాణం, ఆసుపత్రిలో 500 బెడ్లు ఉంటే దాంట్లో 400 బెడ్లు ప్రభుత్వం కింద ఉంటాయి, 100 బెడ్లని ఆ ప్రైవేట్ కంపెనీ మెయింటెనెన్స్ చేసుకుంటుంది. కానీ హాస్పిటలు అలాగే మొత్తం మెడికల్ కాలేజీల మెయింటెనెన్స్ మొత్తం ఆ కంపెనీ చూసుకుంటుంది, పెత్తనమంతా ప్రభుత్వం అనేది ఉంటుంది. ఇది పీపీపీ విధానం అంటే. దీంట్లో ప్రైవేటీకరణ ఎక్కడ ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోయింది. పైగా ఇంకొక నింద ఏమని వేసిందంటే, చంద్రబాబు బినామీలకే ఈ కంపెనీలన్నింటినీ కట్టబెట్టబోతున్నారు అని చెప్పేసి పెద్ద నింద వేసింది. అది చాలా పెద్ద అబద్ధం అన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. కానీ రాజకీయ లబ్ధి కోసం ఆ నింద వేసి ప్రజల్లో అబాసు పాలైంది. ఎలా అయింది అని అంటారా? ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారు ఆదోని, అలాగే మార్కాపురం, పులివెందుల, మదనపల్లె ఈ 4 ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాల్సిన వాటికి టెండర్లు పిలిచింది. టెండర్లు పిలిస్తే వచ్చింది ఒకే ఒక్క కంపెనీ. అది కూడా ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం కిమ్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఒకవేళ
జగన్మోహన్ రెడ్డి ఆరోపించినట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టు చంద్రబాబు నాయుడు తన బినామీ కంపెనీలకి ఈ మెడికల్ కాలేజీలని కట్టబెట్టుకోవాలి, అందుకే పీపీపీని తీసుకొచ్చారు అనుకుంటే, ఒకే ఒక్క కంపెనీ, అది కూడా చంద్రబాబుకి ఏమాత్రం సంబంధం లేని కంపెనీ కిమ్స్ ఎందుకు వస్తుంది ముందుకి? ఒకే ఒక్క కంపెనీ, అది కూడా ఆదోని వరకు మాత్రమే ఎందుకు టెండర్ వేస్తుంది? మిగతా హాస్పిటల్స్ లేకపోతే మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఎందుకు టెండర్లు వేయలేదు? జగన్మోహన్ రెడ్డి ఆరోపించింది నిజమంటే ఇప్పటి వరకు టెండర్లు 2 సార్లు గడువు పొడిగించారు కదా, ఎందుకని ఆ కంపెనీలు వచ్చి టెండర్లు పాల్గొనలేదు, టెండర్లు దక్కించుకోలేదు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినవన్నీ అబద్ధాలే. కేవలం ఇది ఒక్కటే కాదు, పీపీపీ విధానం గురించి చెప్పింది అబద్ధమే, పీపీపీ మీద చేసింది అంతా కూడా దుష్ప్రచారమే, మొత్తం అంతా కూడా ప్రభుత్వం మీద దీన్ని ఆపాదిస్తూ చంద్రబాబు బినామీలు కట్టబెట్టబోతున్నారన్నది కూడా అబద్ధమనే తెలిపోయింది. ఒక్కదాంతో మొత్తం అబద్ధమని తేలిపోయింది. దానివల్ల భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లబోతోంది అన్నమాట వాస్తవం. అయితే ఇంకొక విషయం ఏంటో చెప్పమంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఈ పీపీపీ విధానంలో పాల్గొనడానికి కంపెనీలు ముందుకు రావటం కూడా కష్టమే. ఎందుకని అంటే 2018లో జిల్లాకు ఒక ఆసుపత్రి నిర్మించుకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నాము అని చెప్పేసి కేంద్రం అనౌన్స్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని ఆసుపత్రులకు సంబంధించి స్థలాలు చూపించింది, వాటికి పర్మిషన్లు ఇచ్చారు. వాటితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థలాలకి 2019లో అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం మేము ఇక్కడ స్థలం కేటాయిస్తున్నామని చెప్పింది, వాళ్ళు అనుమతి ఇచ్చారు. అయితే ఆ స్థలాలన్నీ ఎక్కడ ఉన్నాయి? వైసీపీ చూపించిన స్థలాలన్నీ, వైసీపీ ఎంచుకున్న స్థలాలన్నీ కూడా టౌన్లకి చాలా దూరంగా ఉన్నాయి, పట్టణాలకి చాలా దూరంగా ఉన్నాయి. ఇలా ఉండటం వల్ల నష్టం ఏంటి అంటే, మామూలుగా సాధారణంగా మనమే టౌన్లో ఏ ఆసుపత్రి దగ్గరగా ఉందో చూసుకుంటాం, వాటిల్లో మంచిదేదో చూసుకుంటాం, అక్కడికే వెళ్తాం. కానీ టౌన్కి దూరంగా ఎక్కడో టౌన్కి ఒక 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని మనం ఎంచుకోం. ఎందుకంటే ఈలోపే మనకి అనారోగ్యం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి. సో యాజ్ అ సేమ్ థింగ్ మెడికల్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు కూడా అంతే చూసుకుంటారు. మెడికల్ కాలేజీ టౌన్కి ఏది దగ్గరగా ఉందో చూసుకుంటారు. ఇక మేనేజ్మెంట్ కోటా అంటే మరీ ముఖ్యంగా చూసుకుంటాయి. సరే ఫ్రీ సీట్ అనుకోండి, ఎక్కడైతే ఏమి లేని వెళ్ళి జాయిన్ అవుతారు. కానీ మేనేజ్మెంట్ కోటా అలా కాదు, టౌన్కి దగ్గరలో ఏది ఉందా అని చూసుకుంటారు. అన్ని వసతులు అన్ని సౌకర్యాలు మనకి దగ్గరగా ఉండాలని విద్యార్థులు కూడా కోరుకుంటారు కాబట్టి టౌన్కి దగ్గరగా ఉండే వాటిల్లోనే మెడికల్ కాలేజీ సీటు కొనుక్కుంటారు మేనేజ్మెంట్ కోటాలో. అందులో డౌటే ఉంది, కొనుక్కునే వాళ్ళకి దగ్గరగా ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలనుకుంటారు కదా. సో కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. లాస్ట్ ఇయర్ విజయవాడకి ఆనుకుని దగ్గరలోనే ఉంటుంది, మరీ ఊరికి చివరేం కాదు, విజయవాడ సిటీకి ఆనుకునే ఉంటుంది ఒక మెడికల్ కాలేజ్. నేను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు. ఆ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్లు కొన్ని మిగిలిపోయాయి. సో ప్రభుత్వ మెడికల్ కాలేజీ అది, కానీ మేనేజ్మెంట్ కోటాలో కొన్ని సీట్లు మిగిలిపోయాయి. మరి ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే అలా ఉంటే మరి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ పీపీపీ విధానంలో కట్టే మెడికల్ కాలేజెస్ మరి ప్రైవేట్ కంపెనీలకి కొన్ని సీట్లు కూడా ఇస్తుంది, దాంట్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు. అవే మిగిలిపోతే వాళ్ళకి నష్టం అవుతుందా అవ్వదా? నష్టం ఖచ్చితంగా అవుతుంది. ఇచ్చిన సీట్లు మిగిలిపోతే అవి అమ్ముడు పోకపోతే పీపీపీ విధానం కోసం మనం పెట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కి ఎప్పుడు రావాలి? వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇస్తుంది గవర్నమెంట్. ఆ టెన్యూర్లో మనం డబ్బులన్నీ వెనక్కి తెచ్చుకోకపోతే, ఇవి మిగిలిపోతూ ఉంటే ప్రతి సంవత్సరం డబ్బులు వెనక్కి తెచ్చుకోకపోతే మనకి నష్టమే కదా అని భావిస్తాయి కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఇప్పుడు ఈ పీపీపీ విధానానికి కూడా తలనొప్పిగా మారింది. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో పెద్ద ఎత్తున తలనొప్పి తెచ్చి పెట్టబోతున్నాయి, భవిష్యత్తులో పెద్ద ఎత్తున నష్టాన్ని చేకూర్చబోతున్నాయి. ప్రస్తుతానికి సంబరపడినా, మా పాచిక పారింది, మా మాట చెల్లింది అని చెప్పేసి సంబరపడినా భవిష్యత్తులో మాత్రం నష్టమే. ఎవరిని బెదిరించినా బెదిరించకపోయినా, ఎవరు బెదిరిపోయినా బెదరకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద ఎత్తున నష్టమే. ఈ విషయంలో మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.